వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? చాలా డేట్స్ ముందుకు వస్తున్నాయి. April 25th అన్నారు, ఇప్పుడు కొత్తగా April 21st అంటున్నారు. మరి 21st 25th దానికన్నా ముందున్న 19th. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, డైరెక్ట్గా మీ వాట్సాప్ నంబర్కి మార్క్స్ మెమో రావాలంటే ఏం చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి ఫ్రీ కౌన్సిలింగ్ మొత్తం మన దగ్గర నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ ఎంసెట్ సంబంధించిన ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో వస్తున్నాయి సబ్స్క్రైబ్ యూజర్స్కి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా జేఈ సంబంధించి కౌన్సిలింగ్ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా నేను manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో మీకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఈ రెండు పేజెస్ కనబడతాయి మీకు. సో ఈ రెండింటిపైన క్లిక్ చేయండి. సో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు రీడ్ మోర్ అని పైన క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజీలోనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇది డైరెక్ట్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పేజీలోనే రిజల్ట్స్ అనేది పబ్లిష్ అవుతాయి అనమాట. కాబట్టి ఈ పేజ్ని ఏం చేస్తారంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ టు డెస్క్టాప్, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొబైల్ కానీ లేకపోతే సైట్ డెస్క్టాప్ పైన దానిపైన ఈ పేజ్ అయితే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిన తర్వాత ఆ పేజ్ని జస్ట్ ఓపెన్ చేసుకోండి చాలు మీరు. సో అలర్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇదే పేజ్లో మీకు ఇంటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్సాప్లో మీకు కావాలి అంటే మీకు వాట్సాప్లో కిందకి ఇదే పేజ్లో కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఫామ్ ఉంటుంది. టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఐపీఎక్స్ రిజల్ట్స్ డిక్లరేషన్ అని చెప్పి ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అన్ని క్లియర్ ఇక్కడ అడుగుతోంది. సో వాటిలో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ అని కొడితే మీకు డైరెక్ట్గా ఈ వాట్సాప్లో మీ మార్క్స్ మెమో అనేది అపియర్ అయిపోతుంది అనమాట. అంటే రిజల్ట్స్ వచ్చేదానికి కొంచెం ఒక 10 minutes 15 minutes తర్వాత మీకు వాట్సాప్లో మార్క్స్ మెమో వచ్చేస్తుంది. లేదు మీరు డైరెక్ట్గా చూసుకోవాలనుకుంటే ఇదే పేజ్ ఇందాక చెప్పిన విధంగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే పేజ్లో మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకు రిజల్ట్ డేట్ ఒక్కొక్కరు చెప్తున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 25th ఉంటుంది అని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పక చెప్పింది. అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ 3rd week or 4th weekలో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. లైక్ వాల్యుయేషన్ కానీ, మళ్ళీ వాల్యుయేషన్ అయిందని మళ్ళీ రీవాల్యుయేషన్ వాళ్ళే చేస్తున్నారు. ఎక్కడ మిస్టేక్స్ అనేది రాకూడదు, పిల్లలకి ఇబ్బంది కాకూడదు. ఫెయిల్ అయిన వాళ్ళైతే ముఖ్యంగా మళ్ళీ 2-3 సార్లు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. సో అందరినీ పాస్ అవ్వాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చాలా కంకణం కట్టుకొని లేట్ అయినా పర్వాలేదు ప్రాపర్గా రిజల్ట్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనకు 12th వచ్చాయి, అది అందరికీ తెలిసిన విషయమే. దెన్ ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 21st రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఏపీ 10th క్లాస్ బోర్డు అన్అఫిషియల్గా అనౌన్స్ చేసింది. సో అంటే ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకరు ఇచ్చిన తర్వాత ఇంకొకరు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి మీడియా నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, స్టూడెంట్స్ నుంచి కానీ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఈ ప్రెషర్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి విత్ ఇన్ 1 week స్పాన్లో ఇస్తూ ఉంటారు. సో 1 week స్పాన్ అంటే మనకి ఇది 19th అనేది వస్తుంది. అండ్ దట్టు 21st or 22nd మనకు ఈ 10th రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా ముందరే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని మనం శనివారం 19th ఆర్ మండే 21st రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏపీ 10th కన్నా ముందే ఇవ్వాలనే యోచనలో మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. అయితే దీని ఫైనల్ డెసిషన్ మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి సీఎం చేతిలోని ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. సో ఆయన తీసుకొని మనకు డిసైడ్ చేసి చెప్తారు. మరి 19th 21st 25th అనేది మనకు ఎలా తెలుస్తుందంటే విత్ ఇన్ 1 or 2 daysలో మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన ఛానల్ ఫాలో అవుతుండండి, నేను ఖచ్చితంగా మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటిదాకా ఎలా తెలుసుకోవాలి అనేది అయితే మీరు ఇందాక చెప్పిన విధంగా డెస్క్టాప్ సైట్ అలాగే వాట్సాప్ రెండింటిని అయితే యాడ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.